ప్రభాకర్ గారు చెప్పారు. ఈ దేశంలోనే పేదల పాలిటి పెన్ను ఎవరున్నారంటే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మరి ఇంత కరోనా కాలంలో రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా 2,40,000 కోట్ల చిల్లర ఇప్పటి వరకు, రాబోయే ఇంకా 3-4 నెలలు ఉంది, ఇంకా కొంచెం యాడ్ అవుతుంది దానికి. టోటల్గా యావరేజ్ మీద 2.6 lakh crores అంటే 2,60,000 కోట్ల రూపాయలు పేదలకి సంక్షేమ రూపంలో ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే నాకు తెలిసి ప్రపంచంలోనే జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు. అట్లాగే సామాజిక న్యాయ పరంగా కూడా మనం చూసాం మొన్నే సామాజిక న్యాయ శిల్పం. దాదాపు నేను చాలా దళితులు పాలించినటువంటి రాష్ట్రాలు చూసా, దళిత పార్టీలు పాలించినటువంటి రాష్ట్రాలు చూసా దేశంలో ఎంపీగా. కానీ పేదల పాలిటి ఆశాజ్యోతి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, సామాజిక న్యాయానికి ఒక నిలువెత్తు నిదర్శనమైనటువంటి మన అంబేద్కర్ గారి విగ్రహం విజయవాడ నడిబొడ్డులో, అంటే రాష్ట్ర నడిబొడ్డులో మరి అంత పెద్ద ఎత్తున ఆయన గౌరవాన్ని నిలుపుపెట్టినటువంటి వ్యక్తి ఎవరున్నారంటే ఈ దేశంలో అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనార్టీలకి రాజ్యాధికారంలో మెజారిటీ షేర్ ఉండాలని చెప్పి ఆయన యొక్క కోరిక. అట్లాగే ఇవాళ మనం చూస్తున్నాం, ఇంతకుముందు నేను ఉన్నటువంటి పార్టీ, నేను 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎంపీని, తర్వాత ప్రతిపక్షంలో ఎంపీని. చాలా అభివృద్ధి చేశాను చంద్రబాబు నాయుడు గారు అని చెప్తున్నారు కదా. ఒక 100 కోట్లు ఇచ్చాడా చంద్రబాబు నాయుడు గారు విజయవాడ అభివృద్ధికి 5 ఏళ్ళలో? 14 నుంచి 19 వరకు ఇప్పటికి 4-5 సార్లు అడిగా నేను పార్టీ విడిచిన తర్వాత. ఎవరో సమాధానం చెప్పలేకపోయారు. డిబేట్ చేస్తానని చెప్పా, డిస్కస్ చేస్తానని చెప్పా. ఈ ప్రాంతానికి, ఈ విజయవాడకి ద్రోహి ఎవరున్నారంటే చంద్రబాబు నాయుడు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఆయన ఎంతసేపు 29 గ్రామాల అమరావతిని అభివృద్ధి చేసుకుంటాను, అక్కడ 33,000 ఎకరాలు నా రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాన్ని నేను నా కొడుకు కలిసి ఏలుకుంటాం, జన్మధనము సరిపడా ఆస్తిని ఇది చేసుకుంటాం అని చెప్పి ఆలోచన తప్ప అసలు పేద ప్రజల పట్ల కానీ, ముఖ్యంగా ఈ విజయవాడ ప్రాంతం పట్ల కానీ ఎటువంటి చిత్తశుద్ధి లేని వ్యక్తి ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు. కేవలం ఒకటే ఎజెండా, కొడుకుని ముఖ్యమంత్రిని చేసుకోవాలి, తరతరాలు ఈ రాష్ట్రాన్ని వెళ్ళాలి అని చెప్పి తప్ప పేదల పట్ల కానీ ఈ రాష్ట్రం పట్ల కానీ చిత్తశుద్ధి లేనటువంటి వ్యక్తి. అలాగే ఇందాక మన జూపూడి గారు చెప్పారు, డెవలప్మెంట్ అంటే అందరి యొక్క ఇంక్లూజివ్ డెవలప్మెంట్, అంటే పేదలు, నిరుపేదలు, మధ్యతరగతి వారు, దిగువతర మధ్యతరగతి వారు హ్యాపీగా ఉన్నప్పుడే డెవలప్మెంట్, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అది. ఇప్పుడు మనం భూటాన్ రాజ్యం తీసుకుంటే ఎక్కడ పెద్ద ధనికులు ఉండరు, అట్లా ఫిన్లాండ్ తీసుకుంటే పెద్ద ధనికులు ఉండరు. అందరూ కూడా హ్యాపీనెస్ ఇండెక్స్లో ఈ రెండు దేశాలు నెంబర్ 1లో ఉంటాయి. ఎందుకంటే అక్కడ ప్రజలందరూ చాలా సంతోషంగా ఉంటారు, సుఖంగా ఉంటారు, ముఖ్యంగా పేద ప్రజలు, మధ్యతరగతి వారు. అదే ఫార్ములా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఫాలో అవుతున్నారు. అందరూ కూడా సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. అట్లాగే పేదవారి పిల్లలు, నా పిల్లలు ఎట్లయితే చదువుకుంటారో ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి, బాగా చదువుకోవాలి, ప్రతి ఒక్కరికి ఆరోగ్యం బాగుండాలి దాంట్లో అని చెప్పి విద్య, ఆరోగ్యం, అట్లాగే సంక్షేమం, ఈ మూడింటి మీద దృష్టి పెట్టి ముందుకెళ్తున్నారు. డెఫినెట్గా దాంట్లో ఎటువంటి సందేహం లేదు. రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రం దేశంలోనే మేటి రాష్ట్రం అవుతుంది. ప్రజల యొక్క ప్రజలందరూ సంతోషంగా ఉంటే, హ్యాపీనెస్ ఇండెక్స్ బాగుంటే ఈ రాష్ట్రంలో ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అదే వస్తుంది. దానికి ఎవరు చెప్పవసరం, ప్రజలే దాన్ని డెవలప్ చేసుకుంటారు. ఆ పరిస్థితి ప్రజలే తీసుకొస్తారు. దాంట్లో నాకు తెలిసి ఫౌండేషన్ కట్ క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే నేను చూశాను ఈ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ 21 డివిజన్లు ఉన్నాయి. 21 డివిజన్లలో కూడా 25,000 మెజార్టీతో గెలవడం ఖాయం. దానికి నా సహకారం వెల్లంపల్లి గారికి, విష్ణు గారికి కూడా. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు అంటే మాట మీద నిలబడేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. నేను ఇంతకుముందు చంద్రబాబు గారిని కూడా చూసా, మాటిస్తే మోసం చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అయితే మాటిస్తే నిలబెట్టుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అట్లా విష్ణు గారిని కూడా ఉన్నతమైన స్థానంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉంచుతారనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి విష్ణు గారు, నేను, వెల్లంపల్లి గారు అందరం కలిసి ఈ నియోజకవర్గంలో మీకు అందరూ తెలుసు, ఒక భూ కబ్జాదారుడు ఉన్నాడు, ఒక బ్లాక్మెయిలర్ ఉన్నాడు,
ఇక్కడ జరిగిన అరాచకాలు 14 నుంచి 19 వరకు ఎక్కడ జరగల. స్వతంత్ర సమరయోధుల భూములు కూడా కబ్జా చేసిన వ్యక్తి అతను, ఆ ఎమ్మెల్యే ఆ రోజున. మీ అందరికీ తెలిసే సంగతి. ఎటువంటి వ్యక్తి అందరికీ తెలుసు. కాబట్టి అటువంటి వ్యక్తుల్ని మనం ప్రజా జీవితానికి పనిచేయనటువంటి వ్యక్తులు అనమాట. అట్లా వెల్లంపల్లి గారిని నేను చూశాను. 9 to 14 ఆయన వెస్ట్లో ఎమ్మెల్యే. ఆయన చేసినటువంటి అభ్యర్థి ఎవరో కూడా చేయలే విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో 9 to 14లో. ఆ తర్వాత మళ్ళీ 14 to 19 కొంత గ్యాప్ వచ్చినప్పటికీ మళ్ళీ 19 నుంచి నేను చూసా. ఏదైతే ఇప్పటి వరకు కూడా నేను ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రిన్సిపల్స్ ఉన్నాయో సామాజిక న్యాయం, అక్కడ విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో అనేక కులాలు మతాలు, మీకేంటంటే ఇది ఒక మినీ అమెరికా లాంటిది. అన్ని కులాల మతాలు ఉంటాయి అక్కడ. ఇటు ముస్లిమ్స్ ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు, హిందూస్ ఉంటారు, జైన్స్ ఉంటారు, మార్వాడీస్ ఉంటారు. అక్కడ కులపరంగా వస్తే మరి అన్ని కులాలు, మరి వైశ్యాస్ ఉంటారు. ఇటు తిరిగితే మళ్ళీ బ్రాహ్మిన్స్ ఉంటారు, రెడ్లు ఉంటారు, కమ్మలు ఉంటారు, కాపులు ఉంటారు, నగరాలు ఉంటారు, సగర్లు ఉంటారు. అటువంటి నియోజకవర్గం ఎక్కడా కనపడదు. సామాజిక పరంగా అలాగే రాజకీయంగా పరిణితి చెందినటువంటి నియోజకవర్గం అది. ఆ నియోజకవర్గంలో సామాజిక పరంగా అన్ని రకాల వ్యక్తులకి న్యాయం చేసినటువంటి వ్యక్తి మన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, ముఖ్యమంత్రి గారు ఆశీస్సులతో. అట్లాగే డెవలప్మెంట్ కూడా చూశాను నేను. సందులు గొంతులు కూడా ఎక్కడెక్కడ ఏ పని ఉందన్నా కూడా సజ్జల గారిని పట్టుకునేవాడో, మరి మంత్రిని పట్టుకునేవాడో, లేకపోతే ఆయనే చేసేవాడో, ముఖ్యమంత్రి గారితో మాట్లాడుకునేవాడో. కానీ విజయవాడ వెస్ట్ నియోజకవర్గం డెవలప్మెంట్ అంటే నిలువెత్తు నిదర్శనం మన వెల్లంపల్లి గారు. అట్లాగే విష్ణు గారు కూడా ఇక్కడ చాలా చేశారు. నాతో కూడా చాలా రైల్వే సమస్యల మీద వాటి మీద నేను వేరే పార్టీలో ఉన్నప్పుడు కూడా మేమంతా కోఆర్డినేట్ చేసుకునేవాళ్ళం. రైల్వే సమస్యల మీద కూడా విష్ణు గారు చాలా అంశాల్లో మేమిద్దరం కోఆర్డినేట్ చేసి ఒక దీనికి తీసుకొచ్చాం. ఇప్పుడు ఒకే పార్టీలో ఉన్నాం కాబట్టి చిరంజీవి అవినాష్, అట్లాగే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, అట్లాగే విష్ణు గారు, అట్లాగే వెస్ట్లో ఆసిఫ్ గారు అందరం ఉన్నాం. ఈ విజయవాడని వైసీపీ కంచుకోట చేయడంలో చేస్తానంటలో ఎటువంటి డౌట్ లేదు. అట్లాగే విజయవాడ పార్లమెంట్ నేను చెప్తున్నా, 7కి 7 నియోజకవర్గాలు రేపు రాబోయే ఎన్నికల్లో 7కి 7 నియోజకవర్గాలు విజయవాడ వైసీపీ గెలుస్తుంది, వైసీపీ జెండా ఎగరేస్తామని చెప్పి ఈ సందర్భంగా సోదరుడు మరి కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఆఫీసు ఈ ప్రాంతంలో అంతా శుభం జరగాలని, దేవుడి ఆశీస్సులన్నీ కూడా ఆయనకి ఉండాలని చెప్పి వెల్లంపల్లి గారికి నా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ అనండి.